ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చూపించబోయేది వారాహి నవరాత్రులు ఎండింగ్ రోజు. అంటే వారాహి నవరాత్రులు వచ్చినాయి కదండి తొలి ఏకాదశి ముందు. అప్పుడు లాస్ట్ రోజు మా అపార్ట్మెంట్లో మా ఎదురుగా అంతిగారు వాళ్ళ ఇంట్లో ఇలా పూజ జరిగిందండి. ఆవిడ ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా వారాహి అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నారు. లాస్ట్ రోజు అయితే ఈ విధంగా జరిగిందండి. ఆ రోజైతే నేను ఉండడం కుదరలేదు, అంటే హైదరాబాద్ మ్యారేజ్కి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళు నాకు ఈ వీడియో పెట్టారనమాట. అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంటని. మా వాళ్ళు చాలా సరదాగా ఉంటారండి మా అపార్ట్మెంట్లో అందరూ కూడా. ఆవిడ ప్రసాదాలు అయితే ఈ విధంగా తయారు చేశారు అంతగారు. అది కూడా స్టీల్ ప్లేట్లో పెట్టారండి. అన్నీ ఎకో ఫ్రెండ్లీగా చేస్తారు మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా. తర్వాత ఇలాగా లలిత అవన్నీ కూడా చదువుకున్నారండి. చదువుకున్న తర్వాత అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఏ విధంగా అంటే ఆ నందివర్ధన చెట్టు నేను వేసానండి. అది మొక్కగా వేసాను అనమాట. అది ఇప్పుడు చాలామందికి పువ్వులను ఇస్తుందండి. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా కోసుకుంటున్నారు. కరివేరు మొక్క, అలాగే మందార మొక్క అవన్నీ కూడా వేసి కంచి కట్టించానండి ఆవులు తినకుండా. తర్వాత ఇప్పుడు అవి పెద్దవి పువ్వులు ఇస్తున్నాయి అందరికీ కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చేసిన అలంకరణ మొత్తం కూడా అక్కడ నందివర్ధన పువ్వులు అవి కూడా వాళ్ళందరూ కూడా మాల కట్టారంటండి. తులసి ఆకులు అంటే మా కుండీల్లో ఉంటాయి కదండి, ఆ తులసి ఆకులు ఆంటీగారు వాళ్ళ దాంట్లో ఉన్నాయన్నీ కోసి ఆ విధంగా మాల కట్టారండి. అలాగే వాళ్ళు చదువుతున్నారు కదండి, చెరుకు రసం ఈ విధంగా అంటే పేపర్ గ్లాసులో పోయకుండా సింగిల్ యూజ్ ఏమి కూడా వాడకుండా ఆ విధంగా గాజు గ్లాసుల్లో పోసారు. అంటే మా వాళ్ళందరూ కూడా చక్కగా పాటిస్తారండి ఎకో ఫ్రెండ్లీ అనేది. తర్వాత వారాహి అమ్మవారికి తాంబూలం, ఆ రోజు తాంబూలం ఇవ్వడానికి ఈ విధంగా పసుపు రాసి ముందు ఆవిడ ఆంటీ గారు, తర్వాత పారాణి కూడా పెడుతున్నారు. ఆవిడ పూజలు అయితే చాలా బాగా చేస్తారండి. అన్ని రకాల పూజలు చాలా చేస్తారు. ఆవిడ వల్ల నేను నోములు కూడా 5 నోములు తీర్చుకున్నాను. ఆ రోజు నేను మిస్ అయ్యానండి, హైదరాబాద్ వెళ్ళాను. అంటే నేను వారాహి నవరాత్రులు అయితే నేను అమ్మవారిని పెట్టుకుని అయితే చేసుకోలేదు కానండి, అమ్మవారిని తలుచుకుని రోజు దీపం అయితే వెలిగించుకునేదాన్ని. అయితే నేను పెట్టుకోలేదు కానీ ఆవిడని మనసులో తలుచుకుని అయితే దీపం పెట్టుకునేదాన్నండి. అక్కడ నేను ఒక మ్యారేజ్కి అయితే శనివారం రోజు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత మన్నాడు ఆదివారం నవరాత్రులు ఎండింగ్ రోజు అనమాట అండి. వీళ్ళు ఇక్కడ ఇలా పూజ చేసుకుంటే నేను అక్కడ పెళ్ళికి ముందు, అంటే అప్పుడు ఆషాఢంలో పెళ్ళి అనుకోకండి, అది అంటే మార్వాడిస్ది మ్యారేజ్, మరి ఆషాఢంలో అప్పుడే జరిగిందండి. వాళ్ళకి అలాంటివి ఉండవేమో మరి తెలీదు. మాకు తెలిసిన వాళ్ళండి, అక్కడ హైదరాబాద్లో జరిగిందనమాట. తాజ్ కృష్ణలో రూమ్స్ బుక్ చేశారండి. అసలు వండర్ఫుల్గా జరిగింది, చాలా అద్భుతంగా. అంబానీ లెవెల్లో చేశారేమో, అంటే అంబానీది చాలా లెవెల్ అండి, కానీ వీళ్ళది చూస్తే ఒకవేళ అంబానీది ఇంకెంతలా జరిగి ఉంటుందో అనిపించింది అనమాట. ఆ విశేషాలన్నీ కూడా చూపిస్తానండి. నేను ముందు రాగానే వారాహి నవరాత్రులు ఎండింగ్ రోజు కదా అని ముందు స్నానం చేసి పెళ్ళికి అంటే చాలా కార్యక్రమాలు జరిగాయండి. హల్దీ, ప్రతిదీ కూడా ఈవెంట్, సంగీత్ అని, హల్దీ అని, తర్వాత చాలా ఈవెంట్స్ పొద్దుట సాయంత్రం చేస్తూనే ఉన్నారు. లాస్ట్ రోజు మ్యారేజ్ జరిగిందండి. ఆ విశేషాలన్నీ కూడా చూపిస్తాను. ముందు నేను వారాహి నవరాత్రులు ఆ రోజుతో కంప్లీట్ అవుతున్నాయని ముందు స్నానం చేసి రెడీ అయిపోయండి. ముందు దైవ దర్శనం చేసుకుందామని తాజ్ కృష్ణకి దగ్గరలో వెళ్ళాలి ఏదో ఒక గుడికి అనుకున్నాను. ఫస్ట్ ఇస్కాన్ ఆ బిట్స్కి గుడికి వెళ్దాం అనుకున్నానండి, కానీ ఆ బిట్స్ గుడి కొంచెం టెంపుల్ అది దూరంగా ఉంటుందన్నారు. సర్లే ఇక్కడ దగ్గరగా ఏది ఉంటే అదే తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకెళ్లారు. అయితే అక్కడండి ఇస్కాన్ గుడికి వెళ్దామని నేను అనుకున్నాను. ముందు వెళ్ళగానే రాధాకృష్ణుల విగ్రహమే కనిపించిందండి. అక్కడ రాధాకృష్ణుల గుడి సాధారణంగా ఉండదు కదండి, ఇస్కాన్లో అయితే చూస్తాం కానీ ఇది జనరల్గా ఉన్న టెంపులే, కానీ రాధాకృష్ణులు కనిపించారనమాట. అంటే మన మనసు అంతరంగంలో ఉన్నది ఆ పరమాత్మకు కూడా తెలుస్తుందేమో అండి. మనం దగ్గరలో ఆ బిట్స్లో అయితే చాలా దూరం కదా, దగ్గరలో ఏదో గుడిలోకి వెళ్ళిపోదాంలే అనుకుంటే ఇక్కడికి వచ్చానమాట. ఈ విధంగా శివాలయం అండి ఇది. అక్కడ దత్తాత్రేయుడు కూడా ఉన్నాడు, శివలింగం ఉంది. ఇక్కడ కూడా అలాగా తిరిగి అంటే చాలా గుళ్ళు. తర్వాత ఆ పక్కనేమో ఏంటండి ఆంజనేయ గుడి కూడా ఉంది. ఆ విధంగా అక్కడ దర్శనం అయితే నేను చేసుకున్నానండి. చేసుకుని తర్వాత అక్కడ ఏమనిపించిందంటే ఎండింగ్ రోజు కదా, ఎవరికైనా అన్నదానానికి కొంత కట్టి వద్దామని అడిగానండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే శుక్రవారం రోజు మంగళవారం రోజు పులిహార తయారు చేసి పెడతామండి, దానికి కట్టండి అన్నారు. అప్పుడు ఒక 500 ఇచ్చి వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మంగళవారం రోజు, అంటే ఆదివారం వెళ్ళాను కదండి నేను, మంగళవారం రోజు రండి, మేము ఇలాగ ఆంజనేయ స్వామికి పూజ చేసి
పులిహోర పంచిపెడతామండి రండి అన్నారు. ఏమో ఆ రోజు వీలైతే వస్తాను, లేకపోతే లేదని చెప్పానండి. కానీ ఆ రోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. వెళ్ళి ఆ ప్రసాదం అది తీసుకుని కూడా వచ్చానండి. అక్కడ గుళ్ళు అయితే చాలా బాగున్నాయండి. ఈ విధంగా అంటే వారాహి నవరాత్రులు ఎండింగ్ రోజు మా వాళ్ళతో నేను కలిసి ఆ పూజలో పాల్గొనలేకపోయినా వాళ్ళు పంపించింది చూసి దర్శనం చేసుకుని ఆ విధంగా తర్వాత ఈ గుడికి వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకునండి, దగ్గరగా ఉన్నది. తర్వాత అక్కడ ఆంజనేయ గుడి దగ్గర కూడా మనకి ప్రసాదానికి కట్టి అవన్నీ కూడా చేసుకుని మళ్ళీ అక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి. ఆ ఫంక్షన్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ సిరీస్ వీడియోస్ అన్నీ వరుసగా పెడతానండి. చాలా అంటే మధ్య మధ్యలో మనకి ఏ ఒకటి రావడం వల్ల పెట్టలేకపోయాను. తొలి ఏకాదశి తొలి ఏకాదశి ముందే వెళ్ళానండి అక్కడికి. ఈ విధంగా ఆంజనేయ గుడి అండి ఇక్కడ. అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ కొంత కట్టి వచ్చానండి. అంటే మనం ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఉండాలో తెలియదండి. వారాహి అమ్మవారిని నేను పెట్టకపోయినా ఆవిడని లోపల అంతరంగంలో ఆవిడని తలుచుకొని దీపం వెలిగించుకున్నాను కాబట్టి లాస్ట్ రోజు కూడా ఆవిడ గుడికి అంటే అమ్మవారి గుడి కాకపోయినా ఏదో ఒక గుడికైనా వెళ్ళాలి. అంటే ఫంక్షన్కి వెళ్ళాం కదండి, మళ్ళీ అక్కడ అటెండ్ అవ్వాలి కదా, అవన్నీ లేట్ అవుతుందని ఏ గుడికి ఏదో ఒక గుడి దర్శనం అయితే చేసుకోవాలనుకుని ఇలా వచ్చానమాట. ఈ విధంగా అయితే జరిగిందండి. అక్కడ కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని ఆ విధంగా అయితే ఆ గుడి దర్శనం అయితే చేసుకోవడం జరిగిందండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మంగళవారం రోజు పెడతా ఉన్నారు కదా, రిటర్న్ వచ్చేసామండి. ఆ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే మన పేరున పూజ చేశారు, ఇలా ఇచ్చారు. ఈ మైక కవర్లు ఇవి నచ్చవండి. అమ్మవారి అంటే ఆంజనేయ స్వామిది ఆకు పూజ చేస్తారు కదా, ఆకులన్నీ అందులో పెట్టి ఇచ్చారు. మనమేమో వాళ్ళ దగ్గర ఈకో ఫ్రెండ్లీ కవర్ లేదంటండి, మన కవర్లో వేసుకుందాం అంటే కారులో ఉంది. సరే అని అలా తెచ్చుకుని తర్వాత ఆ కవర్ని జాగ్రత్తగా క్లీన్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ దాంట్లో వేసాను. ఏం చేస్తామండి, గుళ్ళల్లో అయినా ఈకో ఫ్రెండ్లీ వాడితే బాగుంటుంది కదండి. ఆ రోజు అంటే అనుకోకుండా వెళ్ళి ఆంజనేయ స్వామి పూజ కూడా చేసుకోవడం జరిగిందండి. ఆ రోజు పులిహోర అయితే అలా తెచ్చుకొని కారులో ఇంకా మధ్యలో ఏం తినకుండా ఆ పులిహోర తిని అలాగే ఇంటి వరకు కూడా అక్కడ హైదరాబాద్లో చేయించుకున్న పూజకి సంబంధించిన ఆకులన్నీ ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా అయితే జరిగిందండి. ఆ వారాహి అమ్మవారి నవరాత్రి లాస్ట్ రోజు ఇక్కడ మా అంతగారిది ఇలా జరిగింది. నేను హైదరాబాద్లో అలా దర్శనం చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యారేజ్ వీడియోస్ చూపిస్తానండి నెక్స్ట్ నుంచి కూడా. ఈరోజు ఇదేనండి వీడియో. ఉంటానండి.